గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం లూలు మాల్కి అయితే వచ్చేసాము. బట్ నేను లూలు మాల్ మొత్తం చూపించట్లేదు, ఎందుకంటే మాల్స్ అనేవి ఎలాగనో అన్నీ ఒకలానే ఉంటాయి. బట్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మార్కెట్. ఇది హైపర్ మార్కెట్ అనమాట. దీన్ని హైపర్ మార్కెట్ అంటారు. చాలా బాగుంది. ఇక్కడ మనకి దొరకలేనిదంటూ ఏమీ ఉండదన్నమాట. మొత్తం అన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనకి అంటే చికెను, మటను, మీకు ఏం కావాలంటే అవి ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ అంటే కొన్ని మసాలాలు అలా పెట్టేసి ఉన్నాయి. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు కదా, సో అలా వెరైటీగా ఉన్నాయన్నమాట అన్నీనా. సో ఇదంతా వచ్చేసి ఇంకా నాన్ వెజ్ అనమాట, నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. అక్కడ నాకు వీడియో తీయనవలేదు, అందుకని నేను అక్కడ వీడియో తీయలేకపోయాను. అసలు లూలు మాల్లో వీడియో తీయడానికి అలో లేదు అసలు. బట్ నేను ఎలానో తీసాను. అసలు వాళ్ళు చూస్తున్నా సరే, అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు కొంచెం తీయకుండా అలా మేనేజ్ చేశాను వీడియో తీయడానికి. సో చూసారు కదా, ఇక్కడ చిన్న క్యూట్ పాట్స్లో ఎక్వేరియంస్లా చిన్నగా ఉన్నాయి. మంచి చిన్న ఫిషెస్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. యాక్చువల్గా నేను తీసుకుంటాను అన్నాను, కానీ మా హస్బెండ్ వద్దనేసారు. ఎందుకంటే మా బుడ్డోడు దాన్ని పగలగొట్టేస్తాడు కాబట్టి. ఇంకా ఇవన్నీ గ్రాసరీస్, ఇంకా చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. అసలు లేవండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి అసలు. మళ్ళీ మీరు ఒకటి గమనించినట్లయితే ఎంత నీట్గా ఉంది అంటే అంతా. అసలు ఒక్కటి కూడా ఇంకా అంటే ఎవరో ఒకరు కొంటూ ఉంటారు, తీస్తూ ఉంటారు కదా, అక్కడివి తీసిన వెంటనే మళ్ళీ వీళ్ళు సర్దేస్తున్నారు అనమాట. అంత నీట్గా ఉంచుతున్నారు మొత్తం మాల్ అంతా. ఐ మీన్ మార్కెట్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇవన్నీ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలా అవన్నీ అనమాట. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లనే తీసుకెళ్ళి కొంచెం ఫ్రై చేసుకుంటే అలా అయిపోతాయి. మోమోస్ ఇవన్నీ ఉంటాయి కదండి, అలా అనమాట. ఇవన్నీ ఐస్ క్రీమ్స్, ఎన్ని ఐస్ క్రీమ్స్ రా బాబోయ్, అసలు ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అంటే ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయని అసలు నాకు తెలియదు, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మేము తీసుకున్నాం అనమాట, ఈ చాకోబార్లా ఉన్నాయి కదా, అవి తీసుకున్నాము. మీరు అంటే పెద్ద మాల్ కదా, కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకుంటున్నారు. చాలా మన రీజనబుల్ కాస్ట్లు, అంటే మనం బయట ఎంతకి కొంటామో అలానే ఉన్నాయి. అసలు ఏమి మరీ అంత ఓవర్ కాస్ట్లు కాదు, అట్లానే మరీ తక్కువ కాదు. అంటే నార్మల్గా మనం బయట ఎలా అయితే ఏ ప్రైజెస్లో అయితే తీసుకుంటామో అలానే ఉన్నాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇవన్నీ ఆరెంజెస్. మీరు ఇక్కడ ఆరెంజెస్ చూస్తున్నారా, ఆరెంజెస్లోనే ఎన్ని వెరైటీస్ ఆరెంజెస్ ఉన్నాయో అలా అనమాట. అంటే ఆరెంజెస్ అంటే ఒకటే కాకుండా అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని రకాల ఆరెంజెస్ అలా ఉన్నాయన్నమాట. నాకు ఈ లెమన్ అయితే చూడగానే భలే అనిపించింది. అంటే నేను చూడలేదు ఇంతవరకు అలాంటి లెమన్ ఎప్పుడు. నార్మల్ లెమన్స్ అంటే మనకి తెలిసినవి అవి కదా, సో ఈ లెమన్ చూడగానే నీకు కొంచెం ఎగ్జైట్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను దూరం నుంచి చూసి వీటినైతే నేను ఏ పొద్దింకలో పురుగులో అనుకున్నా. నేను దగ్గర వచ్చాక అప్పుడు నాకు తెలిసింది ఇవి డేట్స్ అని చెప్పి. డేట్స్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ సలాడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, నెక్స్ట్ వెజిటేబుల్ జ్యూసెస్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా జ్యూసెస్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ సాసెస్, ఇంకా అలా అన్నీ, ఇంకా ఫ్రూట్స్, గ్రాసరీస్, ఇవన్నీ జామ్స్, ఫ్రూట్ జామ్స్, ఇవన్నీ సలాడ్స్, అంటే ఫ్రూట్ సలాడ్స్ అలా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా పిజ్జాస్, బర్గర్ ఇవన్నీ ఇన్స్టెంట్వి, ఇంకా అలా వెళ్ళి కుక్ చేసుకొని తినేయడమే. శాండ్విచెస్ ఇంకా ఉంటాయి కదా, అలా అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇది నేను ఇంకా ఫుల్గా తీయలేదు. అక్కడ కూడా నాకు అంటే వీడియో తీయలేదు, వచ్చేసారు అక్కడ చూస్తున్నారనమాట. సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు కదా, మేడం తీయొద్దండి, వీడియో తీయకూడదు అని అన్నారు. నెక్స్ట్ మళ్ళీ నేను వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ తీసేసాను ఇదంతా. అంటే అదంతా మొత్తం అంటే
ఫుడ్ ఐటమ్స్ అంటే మనం ఏమైనా తినాలి అనుకుంటే అక్కడ బిర్యానీస్ ఇంకా చాలా ఉన్నాయి. వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ కూడా ఉన్నాయి చాలా. నెక్స్ట్ ఇక్కడైతే చూసారా మీరు బిస్కెట్స్, ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్నాక్స్, చిన్నప్పుడు తినేవాళ్ళం కదా మనం, అలాంటివి అనమాట. అంటే కొబ్బరి పీచ్ మిఠాయిలు ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఏవో రెడ్ బాల్స్ రౌండ్ ఉండేవి, అవి నాకు చాలా ఇష్టం, అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ స్వీట్స్ అనమాట. స్వీట్స్, చాలా స్వీట్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయంటే అసలు చాలా ఉన్నాయండి. అంటే ఎన్ని స్వీట్స్ ఉంటాయో అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో. ఇక్కడ ఇంకా బేకరీ ఐటమ్స్ అంటే డోనట్స్, కేక్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇదండి వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్ బాయ్.